తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కానీ లేకపోతే వాళ్ళ ప్రజలకు కల్పించినటువంటి ఆశలు కానీ ఏది నెరవేర్చట్లేదనేటువంటి ఆలోచనతోనే చూసి విసిగి వేసారి ఈరోజు గత 2.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో మేయర్గా పనిచేసి వాస్తవాలను తెలుసుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఈ రాష్ట్రానికి సేవ చేయగలం, సమాజానికి సేవ చేయగలం అనేటువంటి ఆలోచనతో బడంపేట్ మున్సిపల్ చైర్పర్సన్ గా మేయర్ గా పనిచేస్తున్నటువంటి మన పారిజాత నరసింహారెడ్డి గారితో పాటు సుదర్శన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర సంతోషి గారు, ఇతర కార్పొరేటర్లు కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారి సమక్షంలో పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మన మాణిక్యం ఠాగూర్ గారు, శ్రీనివాసన్ కృష్ణన్ గారు, వంశీచంద్రరెడ్డి గారు అందరి సమక్షంలో ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ మీరు ఏదైతే కార్యక్రమాలు ప్రజల కోసం చేయాలని అనుకుంటున్నారో కాంగ్రెస్ భావజాలాన్ని, ఆలోచనల్ని ప్రజల మధ్యకి తీసుకుని వెళ్లి టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలని ప్రజల మధ్యకి తీసుకుని వెళ్లి ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ పేద ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గాని, పెన్షన్స్ గాని, లేకపోతే ఇతరత్ర ఆయా కార్పొరేషన్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏమీ జరగట్లేదు. కాబట్టి వాటి కోసం ప్రజల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున పోరాటం చేసే కార్యక్రమానికి నాంది పలకవలసిందిగా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ చేరికలు పెద్ద ఎత్తున ఇంకా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి రాబోయే రోజుల్లో 2023-24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకుని రావడం కోసం పనులు జరుగుతాయని, అట్లాగే చేరికలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమిస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.